పరలోకమును తీసుకుని పోతాడు. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలలో ఈ సత్యము వివరించారు. పునరుత్థానము మొదటిది సంఘ పునరుత్థానం అంటారు. దీనిని పరిశుద్ధుల పునరుత్థానం అని, లూకా 14:14లో నీతిమంతుల పునరుత్థానమని, మేలు చేసిన వారి పునరుత్థానమని రకరకాలుగా వివరించారు. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు అన్నాడు? మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానం ఎవరిది? సంఘము లేక యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నమ్ముకొని రక్షించబడి బాప్తిస్మము పొంది సంఘంలో ప్రభుని ఆరాధిస్తూ ప్రభువు ఎప్పుడు పిలిచినా వెళ్ళిన వారు లేక ప్రభు వచ్చినప్పుడు లేపబడిన వారు, వీరందరినీ మొదటి పునరుత్థానము, ఫస్ట్ రిజరెక్షన్ అంటారు. రెండవ పునరుత్థానం ఎవరిదంటే అది పాపాత్మల పునరుత్థానం. అంటే ప్రభువైన క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించని వారందరూ కూడా రెండవ పునరుత్థానంలో లేస్తారు. దానిని పాపుల పునరుత్థానమని లేక ధవళ సింహాసనపు తీర్పు పిలిచే పునరుత్థానము, అది పాపాత్ముల పునరుత్థానం, అది రక్షణ పొందని వారి పునరుత్థానం, అది తీర్పు పునరుత్థానం. వారందరూ వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడి అగ్నిగుండములో పడవేయబడతారు. అది రెండవ పునరుత్థానం. అది పాపాత్ములని, నమ్మని వారిని, అవిశ్వాసులని. అది తీర్పు పునరుత్థానం. అది కీడు చేసిన వారి పునరుత్థానం. అది నిందపాలకు లేపబడే వారి పునరుత్థానము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2లో వివరించాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న భాగం 20వ అధ్యాయంలో 11 నుండి 17 వరకు ఉన్న భాగం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 17 వరకు ఉన్న భాగం రెండవ పునరుత్థానములో లేచేవారు, అంటే పాపాత్ముల పునరుత్థానం. అది ధవళ సింహాసనపు తీర్పులో వారందరూ నిలబడి వారి వారి క్రియల చొప్పున తీర్పు తీర్చబడి వారందరూ అగ్నిగుండములో పడవేయబడతారు. ఈ రెండు పునరుత్థానాలు గురించి బైబిల్ తెలియజేస్తుంది. ఇందులో మొదటి పునరుత్థానము పరిశుద్ధులని, సంఘానికి అని వాక్యములు మనం విన్నాం. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఏముందంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని కూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందు నుండి మృతులైన వారు లేస్తారని ఉందండి. సంఘ పునరుత్థానంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. మనం భాగాలు అంటే సంఘ పునరుత్థానం, పరిశుద్ధుల పునరుత్థానం, విశ్వాసుల పునరుత్థానంలో మొదట లేచేది ఎవరంటే ప్రభు వచ్చినప్పుడు ముందు నిద్రించిన వారు, ద ఫస్ట్ ప్లేస్ హూ ఆర్ డైడ్ ఆల్రెడీ ఇన్ క్రైస్ట్. మనకంటే ముందు నిద్రించిన చంద్రయ్య గారు, హి ఈజ్ ద బ్లెస్డ్ మ్యాన్. Blessed is he who died in the cross, the Christ. Blessed is he who raised in the first resurrection. మొదటి పునరుత్థానంలో పాలు పొందేవాడు చంద్రయ్య, because he is a blessed man. బైబిల్ ఏముందంటే మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో మొదటి పునరుత్థానములో పాలు గలవాడు ధన్యులా లేక నష్టపోయేవారు ఉందా? ధన్యులు. ఆయన ధన్యుడు. ఎందుకని? రెండో పునరుత్థానం
రెండో పునరుత్థానంలో ఆయన పాల్గొనలు లేవు. మొదటి పునరుత్థానములోనే, సంఘ పునరుత్థానములోనే, పరిశుద్ధ పునరుత్థానముతో ఆయన ముందు వేస్తారు కనుక ఆయన ధన్యుడు. ఆ పాటలు ఏం చెప్పాడు దశలోని పత్రికలో? ఎవరు ధన్యులు అంటే క్రీస్తునందుండి మృతులైన వారు, ముందు మృతులైన వారు ధన్యులు. మరి మనకంటే ముందు మృతి పొందింది ఎవరు? ఇప్పుడు మన మధ్య ఉన్న వ్యక్తి ఎవరి గురించి స్మరిస్తున్నాం, ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం? మనకంటే ముందు నిద్రించేది ఎవరు? ఇప్పుడు we are alive. We are alive on the earth and gathering in this prayer meeting. మనకంటే ముందు నిద్రించిన చంద్రయ్యగారు ధన్యులు అని ప్రమోచినప్పుడు సంఘ పునరుద్ధానంలో రెండు భాగాలు ఉన్నాయండి. ఆ భాగాలు ఏంటంటే ముందు నిద్రించిన వారిని మొదటి స్థానం. ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్. ముందు నిద్రించిన వారిని మొదటి స్థానం. సంఘ పునరుద్ధానంలో కూడా తేడా ఉంది. ముందు నిద్రించిన వారిని ప్రథమ స్థానం. ఆ మీదట నిమిషమైన తరువాత రెప్పపాటులో సజీవులైన వారు మార్పు చెందుతారు. చదవండి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 50 చదవండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగాని మనమందరము మార్పు చెందుదాము అన్న. మొదటి పునరుద్ధానము సంఘానికి పరిశుద్ధులది. మొదటి పునరుద్ధానంలో పాల్గొందే చంద్రయ్య గారు ధన్యుడు. రెండవది ప్రపంచినప్పుడు మొదట లేచేది ఆయనే. ఆల్రెడీ ఆర్ ఫోర్ ఫాదర్స్, మన పితరులు, మన తండ్రులు, మన తాతలు ఎవరైతే మనకంటే ముందు, ఈ దినానికి, ఈ క్షణానికి ముందు చనిపోయి నిద్రించి ఉన్నారో వారు మొదట వేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్. వారు లేచి మహిమా దేహము ధరించిన ఒక్క నిమిషము తేడా. సంఘ పునరుద్ధానంలో కూడా రెండు మెట్లు. మొదటిది ముందు నిద్రించిన వారు, రెండవది ఒక నిమిషము తేడా. రెప్పపాటులో ఒక నిమిషము తేడాతో చనిపోకుండా సజీవంగా ఉన్న మనము మార్పు చెందడానికి వారికి మనకు మధ్య ఎంత తేడా ఉన్నదో వాక్యంలో. ఒక నిమిషం. సంఘ పునరుద్ధానము ఒకటే, పరిశుద్ధులందరూ ఒకటే, యేసు రక్తంలో కడగబడిన వారందరూ ఒకటే, సమానమే. సంఘ పునరుద్ధానం చెందినప్పుడు ఘనులు ఎవరు, గొప్పవారు ఎవరు, ధన్యులు ఎవరు అంటే ముందు నిద్రించిన వారు ధన్యులు. ఆ తర్వాత ఒకవేళ యేసు ప్రభు రాకడ ఇప్పుడు సంభవిస్తే ముందు లేచేటప్పుడు చెప్పండి ఎవరు ఏం చెప్తున్నారు? చెప్పండి ఆన్సర్. ముందు లేచేటప్పుడు మనకంటే ముందు నిద్రించిన వారు, ముందు లేచేది వారు, మొదట మహిమ దేహాన్ని ధరించేది వారు, మొదటి స్థానము వారిది. ఆ తర్వాత సజీవం ఉన్న మనం ఒకవేళ ఇప్పుడు ప్రభు రాకడ సమీపిస్తే చంద్రయ్య గారు లేచాడు. God had given the glorious bodies, not like this body. The glorious and the holy bodies Christ will give
మహిమ దేహమైన మనకంటే ముందు ధరించాడు. ముందు ప్రభు స్వరం విన్నవాడు ఆయనే, కర్పూర శబ్దం ముందు వినువాడు ఆయనే, మనకంటే ముందు లేచేవాడు ఆయనే, మనకంటే ముందు మహిమ దేహాన్ని ధరించేవాడు ఆయనే. ఆయన ధరించిన ఇన్ని అనుభవాలు కలిగి ఉన్న ఆయన ధన్యుడు. ఆయన ధరించి మహిమా దేహాన్ని ధరించి లేచిన నిమిషం తర్వాత కానీ చెప్పండి మార్పు చెందుతా. వారు లేచిన తర్వాత సజీవులు ఉన్న మనము అప్పుడు మనము మార్పు చెంది మనము మహిమా దేహాలు ధరించి మనము కలిసి అందరము ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. పర్వతానికి వస్తాడు, సంఘాన్ని పరలోకానికి తీసుకొని ఉంటాడు. పరిశుద్ధులందరూ అక్కడ ఉంటారు 7 సంవత్సరాలు. దానినే గొర్రె పిల్ల పెళ్లి విందు అని బైబిల్లో వివరించాడు. సంఘ పునరుద్ధానంలో 2 భాగాలు చెప్పాడు. ముందు నిద్రించిన వారు ఒక భాగం, వారు తండ్రిలు. మొదట స్వర వినేది వారే, మొదట లేచేది వారే, మొదట మహిమా దేహాలు ధరించేది వారే. మనకంటే ధన్యులు వారే కాదు. ఇంకెవరి ముందు చనిపోయారు మా పిల్లలు వాళ్ళందరూ లేస్తారు. నిమిషం తర్వాత కానీ మనకు ఆ ధన్యత దొరుకుతుందని వాక్యములో వివరించాడు. రెండవ పునరుద్ధానం ఏంటంటే సంఘము ఎత్తబడిన వెంటనే భూలోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. అదే సమయంలో పరలోకంలో గొర్రె పిల్ల పెళ్లి విందు జరుగుతుంది. 7 ఏళ్లలో గొర్రె పిల్ల పెళ్లి విందు అయిపోయి ఎండింగ్ లో భూలోకంలో 7 ఏళ్ల శ్రమల కాలము ముగింపబడి ఎండింగ్ లో అప్పుడు పాతరికంద భక్తులు కూడా పునరుద్ధానం చెందుతారు. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో హతసాక్షులు, the martyrs who are slain in the tribulation period by the Antichrist, they will be raised. The Old Testament saints will raise. The tribulation saints will raise. సంఘము ఎత్తబడిన 7 సంవత్సరాల తర్వాత ప్రభు భూలోకానికి వచ్చే ముందు, తీర్పులు చేయడానికి వచ్చే ముందు, లేక 1000 ఏళ్ల పరిపాలన కొరకు వచ్చే ముందు ఆతని నిబంధన భక్తులు కూడా పునరుద్ధానము చెందుతారు. వారితో పాటుగా 7 ఏళ్ల శ్రమల కాలంలో హతసాక్షులు, యాంటిక్రైస్తు ద్వారా చంపబడిన లక్షల మంది భక్తులు పరిశుద్ధులు ఉన్నారు. వారందరూ పునరుద్ధానం చెందుతారు. అయితే సంఘ పునరుద్ధానానికి, పాత నిబంధన భక్తుల పునరుద్ధానానికి మధ్య 7 సంవత్సరాల తేడా ఉంటుంది. సంఘ పునరుద్ధానంలో పునః నిద్రించిన వారికి, సజీవులు ఉన్న వారికి మధ్య తేడా ఎంత? చెప్పండి. 1 minute, 1 నిమిషం. సంఘము ఎత్తబడి 7 సంవత్సరాల గొర్రెపిల్ల పెళ్లి విందు ప్రభు భూలోకానికి రావాలి, తీర్పులు జరిగించాలి, 1000 ఏళ్లు పరిపాలించాలి, ఇశ్రాయేలు జనాంగము రక్షించాలి. ఈ కార్యక్రమాలన్నీ జరిగించడానికి భూలోకానికి వచ్చే ముందు అప్పుడు ఆఖరి వంద పరిశుద్ధులు అంటే హేబేలు మొదలుకొని మలాకీ వరకు ఉన్న పరిశుద్ధులు భక్తులందరూ, అబ్రహాము, యాకోబు, దానియేలు ఎవరు ఉన్నారు మొత్తం వారందరూ పునరుద్ధానం చెందుతారు. వారు పునరుద్ధానం చెందిన తరువాత 7 ఏళ్ల శ్రమల కాలంలో హతసాక్షులు, చంపబడిన వారు లక్షల మంది ఉన్నారు. వారు కూడా పునరుద్ధానం చెందుతారు. అయితే ఒక సత్యం గుర్తించాలి. సంఘ పునరుద్ధానానికి, పాత నిబంధన భక్తుల పునరుద్ధానానికి మధ్య 7 సంవత్సరాల తేడా ఉందని గుర్తించాలి. మళ్ళా చెప్తున్నాను, పాత నిబంధన భక్తుల
పునరుద్ధానం, తర్వాత 7 ఏళ్ల శ్రమపట్టణంలో హతసాక్షుల పునరుద్ధానానికి మధ్య 7 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఈ 7 ఏళ్ళే స్వర్గపిల్ల పెళ్లి విందు, 7 సంవత్సరాల భూలోకంలో 7 ఏళ్ల శ్రమల కాలం. ఈ 7 ఏళ్ళు అయిపోయి 1000 ఏళ్ళు ప్రభు భూలోకంలో పరిపాలించిన తర్వాత ఇక ప్రభు చేయవలసిన పనులు చాలా ఎగిలిపులు ఉన్నాయి. అవన్నీ తర్వాత లాస్ట్ లో ధవళ సింహాసనపు తీర్పు ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11 నుంచి 15 వరకు రాశాడు. అది 2వ పునరుద్ధానం. అంటే మొదటి పునరుద్ధానానికి 2వ పునరుద్ధానానికి మధ్య 1007 సంవత్సరాల పైన తేడా ఉంది. పాలని సంఘ పునరుద్ధానానికి పాత నిబంధన భక్తుల పునరుద్ధానానికి మధ్య తేడా ఎంత? 7 సంవత్సరాలు. మరి 2వ పునరుద్ధానం ఉంది కదా, పాపాత్ముని ధవళ సింహాసనం కొరకు లేచేది పునరుద్ధానం. అది ఎప్పుడంటే 7 ఏళ్ళు గొర్రెపిల్ల పెళ్లి విందు అయిపోవాలి, ప్రభు భూలోకంలో 1000 ఏళ్ల పాలన జరిగించాలి. ఆ తర్వాత 1007 సంవత్సరాల పైన ఎంతో స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఇన్ ద బైబిల్ క్లియర్. 1007 సంవత్సరాల పైన అప్పుడు 2వ పునరుద్ధానం జరుగుతుంది. అదే పాపాత్ములు లేచే ధవళ సింహాసనపు లేచే పునరుద్ధానం. అయితే మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు ధన్యులు అని మనం చదువు. వీటన్నిటిని మీకు వచనాలు చెప్పాలంటే ఇప్పుడు అయ్యే పనిగా ఇప్పుడు చెప్పిన ప్రతి మాటకు ప్రతి అంశానికి వాక్యాధారం చెప్పాలి అంటే ఎన్నో ఉంది, సమయం సరిపోయేది కాదు. పాత నిబంధన భక్తుల పునరుద్ధానం 1-2 వచనాలు మీకు ఆధారం ఇస్తాను, చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2 చదవండి. అంటే ఊరిక చెప్పుకొని పోయాడు, దానికి వాక్యాధారం ఏంటి? టైం లేదు కాబట్టి స్టార్ట్ చేసుకున్నాం. 1-2 వచనాలు. మరియు భక్తుల పునరుద్ధానం ఎలా జరుగుతుంది? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవము అనుభవించు, కొందరు నింద పాలగుటకు అన్నాడు. ఇక్కడ చెప్పిన వచనము సంఘానికి చెందినవి కాదు. పాత నిబంధన భక్తుల పునరుద్ధానాన్ని గురించి దానియేలు రాశాడు. అందులో నిద్రించిన కొందరు లేస్తారు. ఆ కొందరు ఎవరంటే ఇశ్రాయేలు జనాంగములో రక్షింపబడిన వారు. కొందరు నింద పాలన వేస్తారు అంటే ఇశ్రాయేలు జనాంగములో రక్షణ పొందని ఉన్నారు. మెషియాను నమ్మకుండా నిరాకరించిన ఇశ్రాయేలు జనాంగం నింద పాలకులకు తీర్పుకు వారు లేస్తారు. ఈ వచనము సంఘానికి సంబంధించింది కాదు, పాత నిబంధన భక్తుల పునరుద్ధానం గురించి వివరిస్తున్నారు. యెషయా గ్రంథం 26:9 చదవండి. యెషయా గ్రంథం 26:9. మృతులైన నీ వారు బ్రతుకుదురు, బ్రతుకుదురు. ఎవరు? యెషయాతో దేవుడు మాట్లాడతాడు. నీ వారు అంటే ఇశ్రాయేలు జనాంగం, వారు లేస్తారు, వారు బ్రతుకుదురు అని దేవుడు వాగ్దానం చేశాడు. పాత నిబంధన భక్తులు పునరుద్ధానం ఎలాగో చెందుతారనే దానికి మీకు వాక్యాధారాన్ని ఇస్తున్నాను. దానియేలు 12:2, యెషయా గ్రంథం 26:9, యెషయా గ్రంథం చూడండి 37:12 చదవండి. యెషయా గ్రంథం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము,
ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గట్టిగా చదువు, దగ్గరగా చదువు, మైక్ పెట్టుకున్నా చదువు. నా ప్రజలారా, నా ప్రజలారా, మీరున్న- అంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ నా ప్రజలారా మీరున్న- ఆ, మీరున్న సమాధులను నేను తెరిచెదను. మీరున్న సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని చెప్పండి తెరిచెదను. లేపేదెవరిని? అక్కడ లేపేదెవరిని? పాత నిబంధన భక్తులు ఇశ్రాయేలు జనాంగం సంఘపురం దాని ఎప్పుడైపోయింది. ఇప్పుడు పాత నిబంధన భక్తుల పునరుత్థానం ఎవరన్నా శ్రేష్ఠులు నమ్మొచ్చో ఎవరు గట్టిగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. తెరిచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఆ సమాధులను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. చదువు పర్లేదు. ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లోనున్న మిమ్మును బయటికి రప్పించగా రప్పించి నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందురు. చెప్పారంటే సమాధులలో ఉన్న మిమ్మును లేపెదను, మిమ్మును లేపి నా దేశములోనికి తోడుకుని వచ్చేదను. అంటే పాత నిబంధన భక్తులను కూడా దేవుడు లేపి ఆయన దేశం అంటే యెరూషలేమునకు తీసుకొని వస్తాడు. ఇది పాత నిబంధన భక్తుల పునరుత్థానం గురించి రెఫరెన్స్ 2-3 వివరించాడు. మత్తయి ఒక వచనం చదువుతాం. 27వ అధ్యాయం 51 చదవండి. కొత్త నిబంధనలు మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. ఎదిరించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడింది. ఈ అంశం వివరించాలని ఇప్పుడు సరిపోయింది కదా. యేసు ప్రభు చనిపోయి సజీవుడుగా లేచిన తర్వాత జరిగిన సంఘటన మత్తయి రాశాడు. అప్పుడు భూకంపం వచ్చింది, బండలు బద్దలైపోయి సమాధులు తెరవబడి 100 పరిశుద్ధులు లేచిరి. ఎవరా పరిశుద్ధులు? ప్రభు మరణించి లేచాడు. లేచిన తర్వాత వీరు లేచారు. అంటే ఫస్ట్ మొదటి పునరుత్థానం యేసు ప్రభుదే. దానికి చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. He raised from the dead. Christ was the first fruit. ప్రథమ ఫలము మృతులలో క్రీస్తునే. ఆయన లేచిన తర్వాత ఏం జరిగిందంట? సమాధులు తెరవబడి 100 పరిశుద్ధులు లేచారు. వారు పరిశుద్ధ పట్టణములో ప్రవేశించారు అన్నాడు. ఎవరి పరిశుద్ధులు? ఎవరి 100 పరిశుద్ధులు? వారు యెరూషలేము పట్టణంలో ప్రవేశించిరి అన్నాడు. అక్కడ 2 పునరుద్ధానాలు చెప్పాడు. ఒకటి క్రీస్తు యొక్క పునరుద్ధానం, అది సంఘ పునరుద్ధానానికి గుర్తడు. రెండవది ఆయన లేచిన తర్వాత భూకంపం వచ్చి సమాధులు తెరవబడి 100 పరిశుద్ధులు లేచారు. వారు యెరూషలేము పట్టణంలో ప్రవేశించారన్నాడు. ఎవరి పరిశుద్ధులు? ఆఖరి బంధన భక్తులలో 100 లేచారు. సంఘము కాదు. అప్పటిక సంఘం స్థాపించబడాల. ప్రభు ఇంకా పరలోకాన్ని ఎక్కిపోలా. ఆయన ఎక్కిపోయిన 50 రోజులు కానీ సంఘము భూలోకంలో స్థాపింపబడింది. ఆ పరిశుద్ధులు సంఘస్థులు కాదు, సంఘానికి చెందిన వారు కాదు. సంఘం అప్పుడు ఇంకా స్థాపించబడలేదు. ప్రభు ఇంకా భూమి మీద ఉన్నాడు. 40 days he was on the earth. After ascension of Christ to the Father, he has sent the Holy Spirit.
దాన్ని పెంటెకోస్తు దినము అన్నాడు. పెంటెకోస్తు అంటే 50వ దినం. దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు పిడక ప్రసంగించగా 3000 మంది రక్షించబడి సంఘ స్థాపన జరిగింది. యేసు ప్రభు లేచిన 50 రోజులకు సంఘం స్థాపించబడింది. మరి ఈ పరిశుద్ధులు ఎవరు? ఆయన లేచిన తర్వాత బండలు బద్దలై ఏమన్నాడు? భూకంపం వచ్చి 11 పరిశుద్ధులు లేచారు. దానిలో 12 ఏమన్నాడు? 11 పరిశుద్ధులు లేచారు, వారు నిత్య జీవానికి వెళ్ళారు, 11 నింద పావులకు వెళ్ళారు అన్నారు. దానిలో 12 ఇశ్రాయేలు జనాంగంలో రక్షింపబడిన వారు, నిత్య జీవానికి వెళ్ళిన వారు. ఇశ్రాయేలు జనాంగంలో విషయాలు నమ్మకుండా నిరాకరించిన వారు నింద పావులకు, తీర్పు పునరుద్ధానానికి శిక్షకు వారు లేచారు. ఇక్కడ సమాధులు తెరవబడి లేచిన ఆ పరిశుద్ధులు ఎవరంటే వారే పాప నిబంధన భక్తులలో అందరూ పరిశుద్ధులు. ప్రభు లేచిన తర్వాత లేచి వారు అప్పుడు పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో వారు ప్రవేశించిరి అన్నాడు. ఆ పాప నిబంధన భక్తులు అప్పుడు లేచారు కదా, అది పాప నిబంధన భక్తుల పునరుద్ధానానికి పూర్తయింది. క్రీస్తు లేచుట, సంఘము లేచుట. క్రీస్తు పునరుద్ధానం, సంఘ పునరుద్ధానం. పాప నిబంధన భక్తులు కొందరు లేచి సమాధులు తెరవబడి వారు పాప నిబంధన భక్తుల పునరుద్ధానం భవిష్యత్తులో జరుగుతుందనే దానికి సూచనగా ఆ భాగంలో వివరించాడు. ముగించేస్తాడు. అంటే లేచంతా 140 మొదలెట్టిన అర్ధగంట టైం టైం కాదు, ముగించేస్తాడు. అంటే అంశం క్లియర్ గా తెలియచేసి నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అంటే బ్లెస్డ్ ఈజ్ హి హూ రైజ్డ్ ఇన్ ద ఫస్ట్ రిజరెక్షన్. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, చంద్రయ్య గారు ధన్యులు అని చెప్పడానికి ఈ సబ్జెక్టు నేను మాట్లాడటం జరుగుతుంది. మొదటి పునరుద్ధానం అంటే ఎవరిది? సంఘాన్ని. రెండో పునరుద్ధానం అంటే ఎవరిది? పాపాత్మలని. అది ధవళ సమాసం తీర్పు వారు లేస్తారని చెప్పారు. మొదటి పునరుద్ధానం రెండో పునరుద్ధానానికి మధ్య ఎంత తేడా ఉంది చెప్పగలరు? ఎంత తేడా చెప్పారు? 7 సంవత్సరాలు. మొదటి పునరుద్ధానానికి రెండో పునరుద్ధానానికి మధ్య ఎంత తేడా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. 1 మినిట్ కాదు, 7 సంవత్సరాలు. మొదటి పునరుద్ధానానికి రెండో పునరుద్ధానానికి తేడా అది అడిగింది. ఎంత? 7 సంవత్సరాలు. 1007 సంవత్సరాలు. ఆ పైన ఎంతో ఇక వాక్యంలో లేదు. ఎందుకంటే యేసు ప్రభు 1000 పరిపాలన జరపాలి, సాతాను బంధించి సాతాను విడిచిపెట్టబడాలి, సాతానుతో యుద్ధం జరగాలి. అదైన తర్వాత పడిపోయిన పాపం చేసిన దేవదూతలు ఉన్నారు, వారి తీర్పు జరిగించాలి. అదైన అప్పుడు ధవళ సింహాసనం తీర్పుకి అప్పుడు వాళ్ళు వేస్తారు. బ్రదర్ చెప్పేది ఏంటంటే సంఘ పునరుద్ధానంలో ముందు లేచిన వారికి తర్వాత లేచిన వారికి మధ్య ఉన్న తేడా 1 నిమిషం. మళ్ళీ సత్యం అడుగుతున్నాను. సంఘ పునరుద్ధానానికి పాత నిబంధన భక్తుల పునరుద్ధానానికి మధ్య ఎంత తేడా చెప్పాడు? చాలాసార్లు చెప్పారు. మొదటి సంఘ పునరుద్ధానానికి, పాత నిబంధన భక్తుల పునరుద్ధానానికి లేక సంఘ పునరుద్ధానానికి హతసాక్షులు 7 సంవత్సరాల కాలంలో హతసాక్షులైన వారి పునరుద్ధానానికి మధ్య ఎంత తేడా? 7 సంవత్సరాలు. సంఘానికి పునరుద్ధానం, పాత నిబంధన భక్తుల పునరుద్ధానం మధ్య 7 వ్యవధి ఉందండి. ఈ 3 కలిపే మొదటి పునరుద్ధానం. ఏ 3? రెండో పునరుద్ధానం కాదు, అది తీసేయండి, అది పాపాత్ముడిది. సంఘ పునరుద్ధానం, పాత నిబంధన భక్తుల పునరుద్ధానం, 7 సంవత్సరాల హతసాక్షుల పునరుద్ధానం. ఈ 3 కలిపి
మొదటి పునరుత్థానమే. కానీ మధ్య తేడా ఎంత ఉన్నది అది గుర్తించారు. మధ్య తేడా ఎంత ఉన్నది చెప్పారు. ఎంత తేడా ఉంది? 7 సంవత్సరాల తేడా. 7 ఏళ్ళ తర్వాత జరిగే ఆ పాత నిబంధన భక్తుల పునరుత్థానం లేక హతసాక్షి పునరుత్థానం రెంటి మధ్య 7 ఏళ్ళు వ్యవధి ఉంది. ఈ 3 కలిపి కూడా మొదటి పునరుత్థానమే. రండి, నేను చదివిన అంశాలను చదివి ముగించేసి అందులో ఆన్సర్ చదువుతున్నాను. మీరు ఆన్సర్ ఇన్ ద బైబిల్. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 20వ అధ్యాయం వచనం కలిసి ఉంది కాబట్టి 4 నుండి వరుసగా కలిసి ఉంది. నా మళ్ళా చదవలసింది 4వ వచనంలో వారిని యేసు విషయమై తానిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము సురక్షేత్రము చేయబడిన వారి ఆత్మను సూచించి వారు బ్రతికిన వారై. ఎవరు శరచ్ఛేదనము చేయబడిన చంపబడిన వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నారు. వారు బ్రతికిన వారై అంటే సంఘ పునరుత్థానం జరిగిన తర్వాత 7 ఏళ్లకు ఈ పాత నిబంధన భక్తులు 7 ఏళ్ల శ్రమల తర్వాత సాక్షులు బ్రతుకుతారు. బ్రతికిన వారై ఏం చేశారట? 1000 ఏళ్ళు క్రీస్తుతో రాజ్యం చేస్తారంటే వారు పునరుద్ధరణ చెంది ప్రభుతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొనే అనుభవం అర్హత దేవుడు ఇచ్చారు. చంద్రయ్య గారు కూడా మొదటి పునరుద్ధానంలో లేస్తాడు. ఆయన ధన్యుడు. ఆయన ప్రభుతో పాటు భూలోకానికి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన కూడా పాల్గొంటాడు. ఏక పరిపాలన మనకు సంబంధించింది కాదు. ఇశ్రాయేలు జనాంగమును యేసయ్య పరిపాలించాలి. తన వాగ్దానాలు ఎన్నో పాత నిబంధనలో ఉన్నాయి. వారిని అనుభవం పొందుతాం. వారు కూడా లేస్తారు. వారు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో చంద్రుని గారు పాల్గొంది రాజ్యం చేస్తారు. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కారణములు బ్రతుకలేదు. అంటే ఎవరిని తీర్పుదానికి లేస్తారే పాపములు వారని కరణమూర్తులు బ్రతుకలేదు. కరణమూర్తులు బ్రతుకలేదు అంటే వారెవరు? పాపాత్ములు. అంటే ధవళ సింహాసనం తీర్పుకు లేచేవారు అప్పటి వరకు వారు బ్రతకరు, అప్పుడే లేస్తారు. తర్వాత అన్నాడు, ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు అని. ఇక మొదటి పునరుద్ధానం ఎవరిది? సంఘానిది, పాత నిబంధన భక్తులది. 7 ఏళ్ల శ్రమకాలంలో పద సాక్షులు కూడా లేస్తారు. వీరందరూ కలిసి లేచినది మొదటి పునరుద్ధానం. అందులో పాలు పొందిన వారు ధన్యులు. వారు క్రీస్తుతో పాటు భూలోకానికి వస్తారు. క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు వారు పాలు పొందుతారు. వారి లక్షణాలు చెప్తూ ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన వారు ధన్యులు, పరిశుద్ధులు. చంద్రయ్య గారు ధన్యుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రభుత్వ పాటు భూలోకానికి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందుతాడు. మొదటి పునరుద్ధానం ఆయనదే. రెండవ పునరుద్ధానం అంటే ఇక తీర్పు. పాపాత్ములు ధవళమైన తీర్పు లేచేవాడిది. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాల్గొంది ఆయన ధన్యుడు, ఆయన పరిశుద్ధుడు. ఇట్టివారి మీద రెండో మరణం అధికారం లేదంటే చంద్రయ్య గారికి రెండో మరణం లేదు. యేసయ్య నమ్ముకున్న వారికి రెండో మరణం లేదు అని. రెండో మరణం అంటే అగ్ని గంధకముతో పండు గుండం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 14-15 చెప్పాడు, ఎవరి పేరైతే జీవ గ్రంథములో వ్రాయబడలేదు వారందరూ అగ్ని గంధకము మండు గుండంలో పడవేయబడుదురు. ఇక రెండో మరణం. యేసయ్య నమ్ముకున్నావా? నీ పేరు గ్రంథంలో వ్రాయబడిందా? రక్షించబడినావా? మొదటి పునరుద్ధానంలో లేస్తావా? సంఘ పునరుద్ధానంలో లేస్తావా? యేసయ్య నమ్మలేదనుకో, తీర్పు పునరుద్ధానానికి లేస్తావా? నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే
నీ పాపం బట్టి తీర్పు తీర్చబడి అగ్నిగుండములో పడవేస్తాడు. ఇది రెండవ మరణము. ప్రకటన 20:14-15 చెప్పాడు. ప్రకటన గ్రంథం 21:8 చెప్పాడు. పిరికి వారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ దొంగలు, త్రాగుబోతులు, జోదరులు అందరూ అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణము అన్నాడు. మరలా 2 సార్లు 20లో చెప్పాడు, 14-15, 21-8 కూడా చెప్పాడు. అగ్నిగుండం. యేసయ్య నమ్ముకున్నావా? అగ్నిగుండము లేదు. యేసయ్య నమ్ముకోలేదా? అగ్నిగుండం ఉంది. రెండవ మరణం ఉంది, అదే అగ్నిగుండం అని వాక్యంలో చదివాం. ఎవరు మొదటి పునరుత్థానంలో పాలు పొందారో వారికి రెండవ మరణము మీద అధికారము లేదంటే చంద్రయ్య గారికి రెండవ మరణము లేదు. అంటే అగ్నిగుండము లేదు, తీర్పు లేదు, శిక్ష లేదు. నమ్మకలేదా? శిక్ష ఉంది. ఆఖరి వచనం చెప్పాడు, అందులో ఈ మొదటి పునరుత్థానంలో లేచే వీరి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి, క్రీస్తుకి యాజకులే, క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. వీరు యాజకులు, చంద్రయ్య గారి యాజకులు. ఇదంతా కూడా మొదటి పునరుత్థానంలో పాలు పొందే పరిశుద్ధులు, సంఘము, నీతిమంతులను గురించి రాస్తున్నారు ప్రకటన గ్రంథంలో. వీరు దేవునికి, క్రీస్తుకు యాజకులై 1000 ఏళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురంటే చంద్రయ్య గారు యాజకుడు. మనం ఇప్పుడు భూలోకంలో యాజకులం, సండే ప్రభువును ఆరాధించే యాజకులం. 1000 ఏళ్ల పాలనలో కూడా ప్రభువుతో పాటు ఉన్న పరిశుద్ధులందరూ యాజకత్వము చేస్తూ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము ఆరాధించే ధన్యత చంద్రయ్య గారు పొందాడు. 1000 ఏళ్ల తర్వాత నిత్యత్వం, సదాకాలం, 20 కాలం కూడా ప్రకటన 22:4 చెప్పాడు. మీరు దేవుని ముఖ దర్శనం చేస్తూ 20 కాలం ఆయన సేవించుదు. 1000 ఏళ్ల పాలనలో యాజకుడుగా ఉంటాడు. దేవుని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తారు చంద్రయ్య గారు. నిత్యత్వంలో కూడా సదాకాలం దేవుని ముఖ దర్శనం చేస్తూ ప్రభు దగ్గర ఉంది నిత్యము దేవుని సేవించి ఆరాధిస్తూ దేవుని కృపలో ఆయన సాగిపోతున్నాడు, పోతాడని దైవ గ్రంథంలో మన వాక్యంలో విన్నాం. అక్కడున్న వారిలో మొదటి పునరుత్థానంలో లేచేవాడు ఎందరు? రక్షించబడినవా? రక్షించబడి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురించి భయం అక్కర్లేదు, చింతించనక్కర్లేదు, కన్నీరు కాల్చనక్కర్లేదు. ప్రభువుతో ఉన్నాడు చంద్రయ్య. నీవు ఉంటావా? రక్షించబడినావా? ప్రభువుని నమ్ముకున్నావా? మానవాన్ని పొందావా? బాప్తిసం పొందావా? వారి ఫస్ట్ డెత్ యానివర్సరీ నీ రక్షణ దినమైతే ఎంత ధాన్యం. ఆయన ఫస్ట్ డెత్ యానివర్సరీ చంద్రయ్య గారి. ఇప్పుడు ఈ వాక్యాన్ని ప్రభువు నమ్ముకుని హృదయంలో తీర్మానం చేసుకుని, రక్షణ తీర్మానం చేసుకుని నమ్ముకుంటే స్పిరిచువల్ డే టుడే, స్పిరిచువల్ డే 5 అండ్ డెత్ డే ఇది స్పిరిచువల్ డే. చేసుకుంటావా? ప్రభువు నమ్ముకున్నారా? నమ్మని వారికి ఇప్పుడైనా మరొక హృదయవండి రేపేమి సంభవించను మీకు దేవుడు ఈ శక్తులను దీవించుగా.